ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీపక్, జీవన్, శ్వేత కనిపించిందా? లేదు జీవన్. మందరం, ఇట్రా. శ్వేత కనిపించిందా? అప్పుడే రెడీ అయ్యి ఎక్కడికో వెళ్ళింది. రాజ్య రూప కూడా లేరు. శ్వేతని వీళ్ళేమైనా తీసుకెళ్లారా? ఫోన్ కూడా తీయట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు నాకేమైంది? నా మెళ్ళో ఈ తాళిబొట్టు ఎవరు వేశారు? చెప్పండి, ఎవరు వేశారు? ఎవరు వేశారు అని కాదు శ్వేత, ఎవరు కట్టారు అని అడగాలి. అదే, ఎవరు కట్టారు? నేనే కట్టాను. అరే, అసలు నా మెళ్ళో నువ్వు తాళి కట్టడం ఏంట్రా? అసలు నీకెంత ధైర్యం ఉంటే నా మెళ్ళోనే తాళి కడతావా? అసలు ఇది నా దృష్టిలో తాళే కాదు. ఆగు. తాళి తెంపినంత మాత్రాన ఈ పెళ్లి పెళ్లి కాకుండా పోదు శ్వేత. దీన్ని పెళ్లి అని ఎవరన్నారు? అసలు పెళ్ళంటే అర్థం తెలుసా మీకు? రెండు మనసులు కలవాలి. నేను వీడు మనుషులే కలవలేదు, ఇక మనసులు ఎలా కలుస్తాయి? పెళ్ళంటే రెండు కుటుంబాలు కలవాలి. పచ్చని తోరణాలతో బంధుమిత్రులు ఉండాలి, మంగళ స్నానాలు ఉండాలి, మంగళ వాయిద్యాలు ఉండాలి, పంతులు ఉండాలి, అక్షంతలు ఉండాలి. ఇవన్నీ లేకుండా దీన్ని పెళ్లి అని ఎలా అంటారు? ఛీ! మరి పింకీకి మీ అన్నయ్యకి జరిగిన పెళ్లిలో ఏమున్నాయి శ్వేత? రెండు మనసులు కలవలేదు, రెండు కుటుంబాలు కలవలేదు,
నువ్వు చెప్పిన పందిరి లేదు, పంతులు లేడు, పెద్ద మనుషులు లేరు. అది పెళ్ళైనప్పుడు ఇదెందుకు పెళ్లి కాకూడదు? అంటే ఇది మీరు కావాలని చేశారు. రై, మర్యాదగా నిజం చెప్పు. నా మెళ్ళో తాళి కట్టి నా గొంతెందుకు కోసం? నా జీవితం అన్యాయం చేశావు. నేను నీకేం పాపం చేశానని నా మెళ్ళో తాళి కట్టావు? చెప్పరా, చెప్పు చెప్పు. హలో, మీ అన్నయ్యకి నేనేం అన్యాయం చేశానని నా గొంతు కోశాడు. మీ అన్న నా పింకి మెడలో తాళి కట్టి తన జీవితాన్ని అన్యాయం చేశాడు. అప్పుడేమైంది నీ బుద్ధి? మీ అన్నయ్యకి సపోర్ట్ చేశావు కదా, అందుకే నా పింకి అనుభవిస్తున్న బాధ నువ్వు కూడా అనుభవించాలి. నేను పడే బాధ మీ అన్నయ్యకి అర్థం కావాలి. అందుకే నీ మెడలో తాళి కట్టాను. నా దృష్టిలో ఇది తాళే కాదు, తాడు. మీరేం చేసినా సరే నేను ఈ తాళిని తెంచేస్తాను. అప్పుడు నాకు పెళ్ళే కానట్టు. హలో, నీకు పెళ్ళైనట్టు మా దగ్గర ఆధారాలున్నాయి. నా మెళ్ళో నువ్వు తాళి కట్టడం ఏంట్రా? హా? నీకెంత ధైర్యం ఉంటే నా మెళ్ళోనే తాళి కడతావు? ఇవి సరిపోతాయి అనుకుంటా నీకు పెళ్ళైంది అనడానికి. ఆ తాళిని గాని తెంచితే ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడే మీడియాకి పంపిస్తాం. మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్. ఆ వీడియోని డిలీట్ చేయండి. హా, ఇప్పుడు ఈ వీడియో డిలీట్ చేస్తే కాళ్ళు పట్టుకుంటాను అన్నదానివి ఆ తర్వాత పీక పట్టుకుంటాం. నీ సంగతి మాకు తెలుసు. నేను అలా ఏం చేయను. పోనీ నేనేం చేయాలో చెప్పండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ప్లీజ్. మా పింకీని అడ్డం పెట్టుకుని మీ అన్న మమ్మల్ని సాధించాలి అనుకున్నాడు. అందుకే నిన్ను అడ్డం పెట్టుకుని మా పింకీకి ఏం కాకుండా చూసుకుంటాం. అమ్మగారు, శ్వేతకు విషయం అర్థమైంది. పదండి వెళ్దాం. పద గోపి. పింకీ విషయంలో మేం తప్పు చేశాం. అందుకే ఆ దేవుడు రేణుకాకి గౌతమ్కి వాళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళ పెళ్లి జరిపించాడు. ఇప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఈ గోపితో పెళ్లి జరిపించాడు. ఇక మిగిలింది మా అన్నయ్య. వాడికేం శిక్ష వేస్తాడో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.